ఢిల్లీలో కాక్రోచ్లు కథం తొక్కుతూ ఉన్నారు. పార్లమెంట్ ఆవరణ అంతా కూడా ఉద్రిక్తంగా మారిపోయిన పరిస్థితిని మనం చూసాం. ఒకవైపు చూస్తుంటే ఈ వర్షాకాల సమావేశాల్లో చాలా కీలకమైన ప్రతిష్టాత్మకమైన భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకమైన బిల్లులను తీసుకురావడానికి వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ వెళ్తోంది. సభ్యుల సంఖ్యను కూడా పెంచుకుంటూ ఉన్న పరిస్థితి. చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బీజేపీ డీలిమిటేషన్ బిల్కి సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. అంటే పార్లమెంట్ లోపల చూస్తే మనకి అంతా కూడా అనుకూలత కనిపిస్తోంది, కానీ పార్లమెంట్ బయటే తీవ్రమైన వ్యతిరేకత అయితే కనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఏ రకంగా చూడాలి? నిజంగా ఇది చాలా విచిత్ర పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాము, బడ్జెట్ సమావేశాల సందర్భంగా డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఎదురైన ప్రతికూలతలు, ఓటింగ్ సందర్భంలో వీగిపోవటం ఒక రకంగా చాలా పెద్ద ఎదురుదెబ్బ ఆ సందర్భంలో. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు, సరే రాజకీయం కావచ్చు, ఆపరేషన్ ఆకర్షణలు కావచ్చు, ఏదైనా పక్కన పెడితే ఇప్పుడు కొంచెం లోక్సభలో కూడా కొంత చెప్పుకోదగ్గ బిగ్ నెంబర్, అంటే అటు మ్యాజిక్ ఫిగర్కి మించి ఎలాగ నెంబర్ ఉంది, ఇంకా సమస్య లేకుండా బిగ్ నెంబర్ ఉంది. అంతకు మించి అత్యంత కీలకమైన, అత్యంత అవసరమైన రాజ్యసభలో కూడా ఇప్పుడు చాలా కంఫర్ట్ పొజిషన్లో ఎన్డీఏ ఉంది. అందుకు ఏ బిల్లులు పెట్టినా ప్రవేశపెడితే అవి కొంచెం మూవ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ సమావేశాల్లో మనం ప్రస్తావించిన బిల్లులు రాబోతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే లోపట ఎప్పుడూ లేని అనుకూలత ఏర్పడితే లోక్సభ లోపట, పార్లమెంట్ లోపట, బయట ఎప్పుడూ చూడని ప్రతికూలత కనిపిస్తోంది. ప్రతికూలత అంటే ఢిల్లీ వరకు చెప్తున్నాను, ప్రభుత్వంపై కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గతంలో ఢిల్లీలో పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు, అఫ్జల్ గురు నేతృత్వంలో దాడి జరిగినప్పుడు అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది. భారతదేశానికి గుండెకాయలంటే పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి, అసలు ఎంపీలు వీళ్ళందరూ ఉంటున్నప్పుడు అది పెద్ద సెన్సేషన్ అయింది. దాని తర్వాత బాగా కఠినతరం చేశారు. నేను ఒకసారి వెళ్ళి పార్లమెంట్కి 3 అంచెల వ్యవస్థ ఉంటుంది. 3 అంచెల వ్యవస్థలో చాలా హై సెక్యూరిటీ అనేది ఉంటుంది. చాలా దూరంలో అంచనా వేసే కెమెరాలు కూడా ఉన్నాయి, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది. మరి ఇలాంటి సెక్యూరిటీ వ్యవస్థ ఏమైపోయింది? ఇంతమంది వాళ్ళు ఆల్రెడీ పిలుపునిచ్చారు. వాళ్ళు ఏం పిలుపునిచ్చారు? చలో సంసద్ అని ఒక పిలుపునిచ్చారు. చలో సంసద్ అని పిలుపునిచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అన్న అంచనా ఎందుకు లేకపోయింది? కేవలం జంతర్ మంతర్ వరకే పరిమితం అవుతారని మీరు ఎలా అంచనా వేశారు? ఒక్కసారిగా పార్లమెంట్ వైపు దూసుకురావటం, ఇనుపు గేట్లను తోచుకొని రావటం, ఇదంతా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ పెద్ద ఇష్యూ అయిపోయిన నేపథ్యంలో అటెన్షన్ ఢిల్లీ అన్నట్టుగా, దేశం మొత్తం ఢిల్లీ వైపు చూసేటట్టుగా చాలా పెద్ద రప్చరు, వాటర్ క్యానల్ ప్రయోగము, ఇంకా లాఠీ చార్జీ ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. రెండోది మనం చూస్తే ఈరోజు లేటెస్ట్గా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కిసాన్ ఘాట్ వద్ద భారీ మహాపంచాయతీ అనే కార్యక్రమాన్ని రైతులు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 550 రైతు సంఘాలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. ఈ పంజాబ్, హర్యానాలో రైతులు ఎక్కువ. అక్కడి నుంచి రైతులు భారీగా తరలిస్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ ఏంటంటే, ఇంతమంది ఇలా వస్తున్నప్పుడు కనీస అంచనా ఎందుకు ఉండటం లేదనేది ఒకటి. రెండోది, నిన్న కాక్రోచ్లు ఒక ఇష్యూ మీద విద్యా మంత్రి రాజీనామా చేయాలి, నీట్ ప్రశ్నల పరీక్షల నిర్వహణ, వీటన్ని అంశాలని ప్రస్తావించారు. సరే, ప్రజాస్వామ్యయుతంగా వాటిని ప్రశ్నించవచ్చు. మనం కూడా చాలా సందర్భాలు ఈ వేదికపై మాట్లాడాం, ప్రశ్నపత్రం లీకేజ్ వీటన్నిటికి సంబంధించి. అలాగే ప్రజాస్వామ్యయుతంగా మీరు క్వశ్చన్ కూడా చేయొచ్చు, కానీ అది ఎంత ప్రజాస్వామ్యయుతంగానే ఉండాలి. చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారు, కాక్రోచ్ పార్టీ కానీ సానుభూతి పరులపై, ఆందోళనకారులపై లాఠీ చార్జీ చేస్తారా, అది కరెక్టా, ఆడపిల్లలను చూడరా అని కొందరు వాదిస్తున్నారు. సరే, కొన్ని ఇన్సిడెంట్లు చూసేటప్పుడు అది కరెక్ట్ అనుకుందాం. మరి 119 మంది పోలీసులు గాయపడేటట్టుగా కాక్రోచ్ ర్యాలీలో ఉన్న మద్దతుదారులు 119 మంది పోలీసులు బాగా ఇబ్బంది పడేటట్టుగా చేశారు. మరి దానికి ఏమనాలి? మరి పోలీసులకి మానవ హక్కులు ఉండవా? అంటే ఒక ట్రక్ లో మొత్తం ట్రక్ నిండా కంకర రాళ్ళు కూడా తీసుకొచ్చారు. అవును, చూస్తున్నాం మనం. నేను అదే అంటున్నాను. ఇప్పుడు 119 మంది పోలీసుల వరకు గాయపడ్డారంటే మరి ఇప్పుడు ఏమనాలి? అంటే ప్రజాస్వామ్య నిరసనలు, చట్ట విరుద్ధమైన హింస, ఈ రెండింటిని దేనికోసం మాట్లాడదాం? ప్రజాస్వామ్యాన్ని గొంతుచించుకుంటాం కదా. నేను అదే అంటున్నాను, ప్రజాస్వామ్యయుతంగా మీరు ర్యాలీ తీయండి, మాట్లాడండి. పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చి పార్లమెంట్లో దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మీ ముసుగులో వేరొకరు ఎవరైనా పార్లమెంట్ సభ్యులపై, ప్రధానితో పాటు అందరూ ఉన్నారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? ఒకటి, పార్లమెంట్కి రక్షణ కల్పించలేకపోతుందా, ఇంటెలిజెన్స్ బ్యూరో ఫెయిల్ అయిందని మనమే మాట్లాడుతున్నాము. నిజంగా రక్షణ కల్పించకపోతే ప్రభుత్వం ఏం చేసిందని మనమే క్వశ్చన్ చేస్తాం. కానీ వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు అడ్డుకున్నారంటాం. ఏంటి ఇది? దానికి ఏంటి ఒక ఎండగడ్డ ఉండాలి కదా.
మరి 119 మంది పోలీసుల పైన ఈ కాక్రోచ్ సానుభూతి పరులు విపరీతంగా అటాక్ చేశారు. మరి పోలీసుల బాధ్యత కదా పార్లమెంట్లోకి వాళ్ళు వెళ్లకుండా అడ్డుకోవడం అనేది. అంటే పోలీసులు బాధ్యత నిర్వర్తించినట్టే కదా. మరి బాధ్యత నిర్వర్తించిన 119 పోలీసులపై మీరు నచ్చినట్టుగా అటాక్ చేసి 2 లారీల్లో పూర్తిగా కంకర రాళ్ళు లోడుతో ఎందుకు పెట్టుకున్నారు? అంటే పెద్ద దాడి చేయాలని డిసైడ్ అయ్యారా? దీన్ని ఏమని అనాలి? ఇది సంఘ విద్రోహం అవదా? ప్రజాస్వామ్యయుతంగా మీరు ప్రశ్నించేయండి. నేను కూడా అంటున్నాను కదా, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, అలాగే సిబిఎస్ఈ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం, వీటన్నిటికి సంబంధించి పిల్లలు ఇదవుతున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ విషయంలో ప్రధాని సీరియస్ గా ఉండాలని మనం ఇదే వేదిక మీద చాలా సందర్భాలు మాట్లాడాం. మీ డిమాండ్ అదే, నేను కాదనట్లు, మీ డిమాండ్లో తప్పులేదు. కానీ మీరు చేసే నిరసన ఏ స్థాయిలో ఉంది, ఏ పద్ధతిలో ఉంది, ఏ విధానంలో ఉందన్నది ఇంపార్టెంట్ కదా. 119 పోలీసులపై గాయాలు కారణమయ్యారు. మరి ఇప్పుడు ఆ వాళ్ళకి ఎవరు జవాబు చెప్తారు? వాళ్ళు మనుషులు, మరి వాళ్ళకి హక్కులు ఉండవా? మళ్ళీ వాళ్ళు అడ్డుకోకపోతే మీరు పార్లమెంట్లోకి వెళ్తే జరిగే నష్టానికి ఎవరు బాధ్యులు? ప్రపంచంలో మన పరువు పోదా పార్లమెంట్ ఆందోళనకారులంతా వెళ్తే? మన పొరుగు దేశాల్లో జరిగిన ఎగ్జాంపుల్స్ కళ్ళెదుట్లేవా? బంగ్లాదేశ్లో ఏమైంది, నేపాల్లో ఏమైంది, శ్రీలంకలో ఏమైంది? మొత్తం నిరసనకారులు ఆందోళన నేపథ్యంలో డైరెక్ట్ గా పార్లమెంట్లోకి వెళ్ళి అందరిపై అటాక్ చేసి ఒక మాజీ అధ్యక్షుడు భార్యని చంపేసి ఎంత సమస్య క్రియేట్ చేశారో చూశారు కదా. అంటే అలాంటి పరిస్థితి కోరుకుంటున్నారా వాళ్ళకి మద్దతు తెలిపే ఈ సోకాల్డ్ ప్రజాస్వామికవాదులు? దీనిపై చర్చ జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు.